హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వైభవరామ్ వీడియోస్. నేను డైలీ రొటీన్ యాక్టివిటీస్ నావి. శనివారం నేను ఆదివారం ఏమేం చేశానో వీడియోలో చూపించబోతున్నాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. శనివారం అయితే నేను ఇలా బెండకాయలు అయితే కట్ చేసుకున్నాను. మార్నింగ్ నా పనులన్నీ పూర్తయ్యాయి. మా పిల్లల్ని అయితే స్కూల్కి పంపించడము, మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళటం ఇవన్నీ అయ్యాయి. తర్వాత అయితే నేను ఇక్కడైతే కుక్కర్ పెడుతున్నాను. పప్పు రైసు ఒకేసారి కుక్కర్లోనైతే పెట్టేస్తున్నాను. తర్వాత అయితే బెండకాయలు కట్ చేసి బెండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను. ఇక్కడ సామాన్లు ఎక్కడవక్కడ అయిపోతూ ఉన్నాయి. ఎప్పటికప్పుడు కిచెన్ నెలకొకసారి దులుపుతూ ఉన్నాను. సర్ది పెడుతున్న సామాన్లు ఎక్కడవక్కడ అటు ఇటు చేంజ్ చేస్తూ ఉన్నాను. పిల్లలు కూడా ఏవో ఒకటి తీస్తూ ఉంటారు. అటు ఇటు అయిపోతూ ఉన్నాయి. మళ్ళీ ఎప్పటికప్పుడు నీట్గా మళ్ళీ సర్దుకోవాలి. ఇక్కడైతే బెండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను. శనివారము బెండకాయ ఫ్రై చేశాను. ఇంకా పప్పుచారు కూడా చేస్తున్నాను. పప్పుని రైస్ని ఒకేసారి కుక్కర్లో అయితే పెట్టేశాను. నా డైలీ రొటీను కిచెన్లోని పనులతోటి సరిపోతుంది. అందులోనే ఇంకా సమ్మర్ కదా, పిల్లలకి హాఫ్ డే స్కూల్కి పంపించాలి. ఎర్లీ మార్నింగ్ రెడీ చేయడము ఇవన్నీ కూడా అవుతూ ఉంటాయి. తర్వాత అయితే 11:30, 12 అయిపోతుంది. వంట అంతా అయ్యేసరికి పిల్లల్ని కూడా తీసుకొని మళ్ళీ రావాలి. మధ్యాహ్నము ఎండ అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. ఇక్కడైతే బెండకాయ ఫ్రై చేసుకుంటున్నాను. బెండకాయ ఫ్రై అనేది పప్పుచారులోకి బాగుంటుంది కదా. బెండకాయ ఫ్రై అయితే అయిపోయింది. ఇప్పుడైతే పప్పుని తీసుకొని పప్పుచారు అయితే చేస్తున్నాను. పప్పుని ఉడికించుకున్నాను మెత్తగా. తర్వాత అయితే ఇలా ములక్కాడలు ఇవన్నీ ఉల్లిపాయలు వేసుకొని పప్పుచారు అయితే చేశాను. నా డైలీ రొటీను ఇంట్లోని పనులు పిల్లల్ని చూసుకోవడంతో సరిపోతుంది. అందులోనే ఇంకా సమ్మర్ వల్ల ఇంకా ఇబ్బంది. పిల్లల్ని అయితే స్కూల్ నుంచి తీసుకురావటము. ఇగోండి, స్కూల్ నుంచి వచ్చిన తర్వాత పిల్లలైతే ఇలా ఆడుకుంటున్నారు. మా పెద్ద అబ్బాయి చిన్నోడు ఇలా ఆడుకుంటున్నారు. బాగా అల్లరి పెడతారు ఈ మధ్యాహ్నం వచ్చిన తర్వాత. ఇంకా ఎండకి పడుకోమన్నా పడుకోరు, ఇంకా ఆడుతూనే ఉంటారు. శనివారం అయితే నాకు ఇలా అయ్యింది. సండే మార్నింగ్ అయితే ఇలాగా మా హస్బెండ్కి టీ చేస్తున్నాను. ఒక పక్క అయితే పాలైతే మరిగిస్తున్నాను. తర్వాత మధ్యాహ్నానికి చికెన్ కర్రీ అయితే చేస్తున్నాను. ఒక పక్క రైసు ఇంకా రసం కూడా పెట్టేశాను కుక్కర్లోనే, ఒకేసారి అయిపోతాయి. మా పిల్లల కోసం అయితే ఇక్కడ రైస్లోకి తినటానికి బూందీ అయితే చేస్తున్నాను. కారపూస బూందీ. స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకొని ఆయిల్ అయితే వేసేసుకున్నాను. బూందీని అయితే బూందీ సట్రంలను వేసుకొని ఇలా ఫ్రై చేసుకుంటున్నాను. బూందీని అయితే బూందీ సట్రంతో ఇలా వేసుకొని ఫ్రై చేసి తీసుకుంటున్నాను. మొత్తం అంతా ఇలాగే ఫ్రై చేసేసి తీసేసుకున్నాను. ఎండకి చాలా వేడి ఇంకా పొయ్యి దగ్గర ఉండేటప్పుడు. ఇంకా శనగ పలుకులు కూడా ఇలా ఫ్రై చేసేసుకుంటున్నాను. శనగపలుకులు కూడా ఫ్రై చేసేసి వేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుంటే మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.